ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య సర్వాధికారి నేను మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు ఒక యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనము. అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలను కనువాని మాటలను వినకూడదు. ఏలియనగా మీరు మీ దేవుడు యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్టయితే అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యం గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనవాని మాటలు వినకూడదు. ఏలియనగా మీరు మీ దేవుడైన యెహోవాని మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారం మీరు బోధించిన ఎడల వారికి అరుణోదయం కలుగదు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవే కావు పరీక్షించుడి. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం. దేవా, నువ్వు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలం చేయు రీతిగా మమ్మను నిర్మూలన చేసి ఉన్నావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్పుచున్నాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనం. మీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్తపడుడి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 16వ వచనం. ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నువ్వు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోను వాటిని అనుసరించి నడుచుకునవలెను. దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం. అతని దేశం ఆశ్చర్యంగా వృద్ధినందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని వద్దకు పంపిన రాయబారుల విషయములలో అతని శోధించి అతని హృదయములలోని ఉద్దేశమంతా తెలుసుకొనవలని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. చివరిగా ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గల దేవయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు మీ ప్రేమ కాచి కాపాడమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.